దుర్గా మందాగాడు ఉన్నాడు కదా, ఏమందా? వీరభద్రయ్య గారి కుడి భుజం రా. నీకు రెండే ఛాయిస్లు రా. నువ్వు మాతో చేరిపోయి వీరభద్రయ్యని చంపటం, లేదా నువ్వే చచ్చిపోవటం. వీరభద్రయ్యని చంపడానికి నీ సాయం మాకు అక్కర్లేదురా. వీరభద్రయ్య సావుకి నువ్వు మాకు కావాలి. మేమే ఆడిని చంపేసావనుకో, ఆడి మీద సింపతి పెరిగి మొత్తం ఓటర్లు సపోర్టర్లు రివర్స్ అయిపోతారు. నువ్వు ఆడి కుడిపోచం కదా, నువ్వు వాడిని లేపేశావనుకో, ఆడి చెయ్యాని నరికేసిందా అని అందరూ ఆశ్చర్యపోతారు. ఆడి గురించి నీకు మొత్తం తెలుసు కాబట్టి వీరభద్రయ్య మీద లేనిపోనివన్నీ కల్పించి నీ వైపాలను తిప్పుకోవచ్చు. ఇప్పుడు నువ్వేంట్రా, వీరభద్రయ్య గడి నౌకరివి. రేపొద్దున ఆడి కొడుకులు శంకర్రవి ప్రతాపరావులకి నౌకరివి. ఇప్పుడు నువ్వే వీరభద్రయ్యని లేపేశావనుకో, నువ్వు లీడర్ అయిపోతావు. ఇదేం కొత్త కాదురా, చరిత్ర. రావణుడు చచ్చిపోగానే లంక సీటు రాముడికి వచ్చిందా, ఆడి తమ్ముడు విభీషణుడికి వచ్చింది.